జనసేన పార్టీని వీడి వైసీపీలో చేరిన పోతున్న వెంకట మహేష్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ నిన్నటిదాకా సరే రాజీనామా చేశారు, దాని కారణాలన్నీ చెప్పారు. బట్ మీ ఆఫీస్కి వచ్చాం. ఇన్నేళ్ల పాటు మీ ఆఫీస్ అంతా కూడా కలకలాడిపోయే జన సైనికులతో, ఇక రేపటి నుంచి వైసీపీ నాయకులతో కార్యకర్తలతో కలకలాడిపోతుందా? ఎందుకంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే ఇవాళ జనసేన నాయకులు మీ మీద ఒక ఆరోపణ చేశారు. కేవలం పోతున్న మహేష్ తప్ప పశ్చిమ నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కూడా జనసేన నుంచి వైసీపీకి వెళ్ళలేదు. సో ఇంతకుముందు ఎలా ఉండేది కలకలాడేదో ఈ పార్టీ ఆఫీసు, ఈ ఇల్లు ఇక మీద బోసిపోయి కనబడుతుంది అనిపిస్తున్నారు. విజయవాడ నగరంలో జనసేన పార్టీ చాప్టర్ క్లోజ్. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది నాయకులు మరి వారి సమక్షంలో చేరారు. 11 మంది డివిజన్ అధ్యక్షులు నాతో పాటు వచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కండువ కప్పుకున్నారు. మిగతా డివిజన్ కమిటీలు అందరూ కూడా నాతోనే పూర్తిగా టచ్లో ఉన్నారు. ఈ పైన ఏమంటారు ఆ పదవిని, జెండా మోసే కూలీ పదవి కోసం అందరూ ఆరాట పడుతున్నారు. అందుకనే కొద్దిగా అక్కడ 4-5 కనపడుతూ ఉన్నారు. ఇందాక నేను వైసీపీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఇంటికి వచ్చేటప్పుడు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి డప్పులు కొట్టి 100 మంది మహేష్ మద్దతుదారులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ నుండి చాలామంది వచ్చి స్వాగతం పలికారు. పొద్దున్న మేము 4:30కి బయలుదేరబట్టి కొద్దిగా ఉన్నారు. 1 గంట వస్తే ఇక్కడ ఏముంటుందో తెలుస్తుంది మీకు. 8 తర్వాత రండి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. విజయవాడ నగరంలో మొదటి నుంచి కూడా జనసేన పార్టీని ఎంతో బలంగా క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 40 మందికి పైగా కార్పొరేటర్లను నుంచోబెట్టా, బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు కూడా. ఆ తర్వాత డివిజన్ కమిటీలు నియామకం చేశా, డివిజన్ అధ్యక్షులను చేశాం. అన్ని రకాల కమిటీలు నియామకం చేసింది ఒక విజయవాడ నగరంలోనే. తెనాల్లో చేశారా? అడగమనండి. భీమవరంలో చేశారా? అడగమనండి. రాష్ట్రంలో ఎక్కడ చేయనటువంటి విధంగా విజయవాడ నగరంలో నేను కమిటీల నియామకం చేశా, అనేక కార్యక్రమాలు చేశా. రాజధాని నగరం వేదికగా చేసుకొని అనేక పోరాటాలు చేశాం. ఇవాళ కొంతమంది చిల్లర ఎదవలు, పొద్దుతిరుగుడు పువ్వులు, రామా టాకీస్ దగ్గర, కళాక్షేత్రం దగ్గర బ్రోకర్ గాళ్ళు మా గురించి మాట్లాడే స్థాయి నాది. ఉద్యమ నేపథ్యం, పోరాడే స్థాయి, నిలబడ్డా. అందుకనే ఇప్పుడు మళ్ళీ కూడా రాజకీయ పునర్జన్మలో వైసీపీ తరపున నేను నిలబడతా. యాక్చువల్గా అన్ని పార్టీల నుంచి అండి, ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంతమంది పార్టీలు మారుతున్నారు ప్రధాన పార్టీల నుంచి. బట్ జనసేన నుంచి ఒక నగర అధ్యక్షుడు పార్టీ మారితే రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి సంచలనం? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకో తెలుసా, 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడ కార్యక్రమాలు జరగల, ధర్నాలు జరగల, పోరాటాలు జరగల, ఉద్యమాలు జరగల. కానీ విజయవాడ నగరంలో ఒక పోతిన మహేష్ ఉండబట్టే కదా జరిగినాయి. అనేక కేసులు మా మీద పెట్టారు. మీరు కూడా చూసుకోవచ్చు. అస్లాం లాంటి కేసులో మర్డర్ అని అందరూ కూడా అది అనుమానాస్పద మొత్తం అంటే కాదు, మర్డర్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఒక జెండా దిమ్మ ముట్టుకుంటే పెద్ద ఎత్తున నేను ఏ విధంగా పోరాటం చేశానో మీకు తెలుసు. చాంద్ భాష కుమార్తె విషయంలో తెలుసు, భగవాన్ విషయంలో తెలుసు. అట్లాగనే మీరు చాలామంది విషయాల్లో పెద్ద ఎత్తున పోరాటం చేశాను. నేను నిలబడబట్టే ఈ రోజున పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో మేము చేసినటువంటి కార్యక్రమాలకి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలోనే కాదు, ఇతర పార్టీ నాయకులు కూడా నన్ను ఎప్పుడు పలకరించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. అనేక సందర్భాల్లో నేను బయట కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఆ నాయకులు నన్ను పలకరించినప్పుడు జనసేన వాళ్ళు ఏంటి మహేష్ నువ్వు అందరు నేను పలకరించేవాళ్ళు. మమ్మల్ని ఎవరు పలకరించారంటే మీరు ఇంట్లో కూర్చొని పునుగులు బజ్జీలు వేసుకుంటే ఎవరు పలకరిస్తారు మిమ్మల్ని? బయటకు వచ్చి మీరు కూడా పోరాటాలు, ఉద్యమాలు, ప్రజల తరపున నిలబడితే ఎవరైనా మిమ్మల్ని పలకరిస్తారని చెప్పేటవాడిని. అదేవిధంగా నేను ఒక్కడిని బయటికి వెళ్ళేటప్పుడు జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలని, కుట్రల్ని బయటకు పెట్టాను నేను. అందులో ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాలో జనసేన పార్టీలో ఉండేటువంటి ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కూడా టికెట్ ఇవ్వాలా? పోనీ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లిమ్స్కి ఎవరికైనా ఇచ్చారా? చెప్పండి. ఈ అంశం మీద మాట్లాడా. 21 స్థానాల్లో 11 స్థానాలు తెలుగుదేశం ఇతర పార్టీలకి ఇచ్చారు. 10 స్థానాలే జనసేన పార్టీకి కేటాయించారు. అందులో ఎన్ని గెలుస్తాము, తద్వారా 25 సంవత్సరాల భవిష్యత్తుని ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇస్తారో చెప్పాలని నేను మాట్లాడా. మీ చరిత్ర, మీ చెట్ట అంతా వాళ్ళ దగ్గర ఉంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది కాబట్టే మిమ్మల్ని పార్టీకి దూరంగా పెట్టారు, మీకు టికెట్ ఇవ్వలేదు, మీ గురించి తెలుసు కాబట్టి మిమ్మల్ని దూరం పెట్టారు అని మీ నాయకులు అంటే మాజీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అరే బాబు, పిచ్చి సన్నాసులారా,
ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి, అరే సన్నాసులారా మీకు చెప్తున్నా, ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చూసుకుంటారా, నన్ను ఇంటికి పిలిచారు కదా ఫిబ్రవరి 25న, వెళ్ళే కదా ఆయన నీకు రెండో జాబితాలో నీకు టికెట్ వస్తుందని చెప్పారు కదా, అంతకుముందు చిట్టా ఏమన్నా మారిపోయింది అంటారా? ఎదవల్లారా, పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు సన్నాసులారా. మీ బతుకులేంట్రా, మీరేంట్రా అమ్మాయిలు బ్రోకర్లు, భూములు కొట్టేసి జైల్లోకి వెళ్ళిన వాళ్ళు, ఏ సంవత్సరం ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడు జెండాలు మోస్తారో తెలవని సన్నాసి మొండా కొడకలరా మీర్రా నాలంటోడి గురించి మాట్లాడేది. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి దేనికి పిలిచారు చెప్పు, దేనికి పిలిచారు? మొదటి జాబితాలు ఇవ్వలేకపోయి ఉన్నారు. మొదటి జాబితానే లేదు కదా అసలు అక్కడ ఆ రోజున, ఏదో 5 పేర్లు అలా పట్టుకొని పుస్తకం చూపించారు. గుర్తుందా సాయి గారు మీకు? తేడా చెప్తున్నాను, కరెక్టేనా? అసలు ప్రిపేరే అవ్వలేదు అప్పటికి జాబితా. 5 పేర్లు అక్కడికక్కడ రాసుకొని చూపించారు. తెలుగుదేశం పార్టీ మాత్రం 94 జాబితా ప్రింట్ చేసుకొని వచ్చింది. పెద్ద ఎత్తున ఆ రోజు కూడా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు, ఏంటి ఇలా జరిగిందని. అసలు జాబితా మొదటిదే లేదు, రెండో జాబితాలో వస్తుందని చెప్పారు ఆ రోజు నాకు. సరే రెండో జాబితాని నమ్మాం, మొదట 5 కాగితం వేసింది మొదటి జాబితా అనుకున్నాం, రెండో జాబితాలో వస్తుందని చెప్పారు లేదా పవన్ కళ్యాణ్ గారిని? చెప్పమని చెప్పు. లింగంనేని రమేష్ గారు సాక్ష్యం అని చెప్పే కదా నేను బయట కూడా డైరెక్ట్గానే. మరి ఎందుకు పిలిచారు? ఆ తర్వాత కూడా విజయవాడలో నాతో మాట్లాడిచ్చారు కదా, తర్వాత ఎందుకు పేరు పోయింది అంటే సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తి వచ్చి మీకు పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తే లిస్టులో మాలాంటి బీసీలను తీసేస్తారా? పార్టీ అందరికీ ఒకటేటండి, ఇప్పుడు సుజనా చౌదరి వచ్చారని మీకు కోపం వచ్చిందా, లేదా సుజనా చౌదరి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే మీరు సపోర్ట్ చేసేవాళ్ళు, అసలు లేక మీకు టికెట్ ఇవ్వలేదని మీకు కోపం వచ్చిందా? సాయి గారు డే 1 నుంచి మీరు కూడా ఉన్నారు, చాలామంది మీడియా చూశారు. మార్చి 16 నుంచి నేనేం మాట్లాడాను ఒకసారి రికార్డు తీసుకోండి. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఉండాలి, గాజు గ్లాస్ గుర్తు పోటీ చెయ్యాలి, జనసేన పార్టీ కేడర్కి ఎవరో ఒకరు అండగా నిలబడాలని మాట్లాడే, అందులో తప్పేంటి? తప్పేంట్రా ఎదవల్లారా, దీనికి సమాధానం చెప్పండి, తప్పేంటి? సరే నాకు ఇవ్వాల, కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక్కరికన్నా ఇచ్చారేమని అడగండిరా పోరంబోకు సన్నాసులారా మీరు వెళ్ళి. ఎందుకు ఇవ్వాల పార్టీ, ఎందుకు ఇవ్వాల అంటే కృష్ణా గుంటూరు జిల్లాలకి ఒకే ఒక్క నాయకుడు నాదెండ్ల మనోహరా? అడగారేంట్రా సన్నాసులారా మీరందరూ? బండ్రెడ్డి రామ్కి ఎందుకు ఇలా, బండ్రెడ్డి రామకృష్ణకి ఎందుకు ఇలా, అక్కల గాంధీకి ఎందుకు ఇలా, పోతిని మహేష్కి ఎందుకు ఇవ్వాలా? వీళ్ళు ఎవరు పనికిరారా? మండల బుద్ధ ప్రసాద్ 2 రోజులు గొడవ చేసి జనసేన పార్టీకి సపోర్ట్ ఇయ్యనంటే ప్యాంటులు దడుపుకొని కండువా మార్చి టికెట్ ఇచ్చారు కదరా, మాట్లాడండి రా ఎదవల్లారా, దాని మీద మీరు దాని మీద మాట్లాడండి రా సన్నాసులారా. నన్ను విమర్శలు చేయడం ఏంటి, నన్ను విమర్శలు చేయడం ఏంటరా? 10 టికెట్లతో 25 సంవత్సరాలు భవిష్యత్తు ఎలా ఇస్తారో మాట్లాడండి మీరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, నేను కాదు చెప్పింది, 1/3 టికెట్లు తీసుకుంటాం, అందులో మళ్ళీ 50% బీజేపీకి టికెట్లు కేటాయించాలని చెప్పారు కదా. అంటే ఒక నియోజకవర్గంలో 3 నుంచి 4 కూడా కార్పొరేటర్ సీట్లు ఇవ్వమని చెప్పారు కదా, అవి కూడా జనసేన పార్టీ నాయకులకి ఇస్తారన్న గ్యారంటీ లేదు కదా. మళ్ళీ టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఇస్తే మీ పరిస్థితి గురించే కదా నేను అడిగా, నా గురించి కాదు. భవిష్యత్తులో మీ పరిస్థితి గురించి కూడా ఏంటని నేనే కదా అడిగా. మీరు అడగంటారా సన్నాసులారా? అరే గొర్రెల్లాగా మీరు తీసుకెళ్ళి అక్కడ తల్లాడిచ్చి మాకంటారా? మీ గురించే మాట్లాడుతున్నా నేను, మీ గురించే మాట్లాడుతున్నా. రేపు పొద్దున్న ఈ 10 మందిలో కూడా అంటే 21 మందిలో 10 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కదా, అసెంబ్లీలో మేము జనసేన పార్టీతో ఉండం, తెలుగుదేశం పార్టీలో మేము విలీనం అయిపోతాం, మాకు జనసేన పార్టీకి సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారితో మేము ఉండమని వాళ్ళు చెప్తారని చెప్తున్నా కదా. దాని మీద మాట్లాడండి రా గొర్రెల్లారా, ఆ విషయం మీద మాట్లాడండి రా మీరు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది, జనసేన పార్టీ క్లోజ్ అయిపోయింది. ఒక్క విజయవాడ వెస్ట్లోనో విజయవాడలోనో కాదురా, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్లోజ్ అయిపోయింది. నేను చెప్పేది నా ఆవేదనే. నాలాంటి నిస్వార్థంగా ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయాలనుకుని వచ్చినటువంటి వ్యక్తుల్ని మోసం చేస్తున్నారు, మోసం చేసేశారు. మీకు ఇక్కడ జిల్లా సంబంధించిన నాయకులు కావచ్చు లేదా రాష్ట్ర నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అనే ఫోటో లేకపోతే ఒక బీసీ నాయకుడిగా ఉద్యమాలు చేసుకుంటున్న పోతిన మహేష్కి ఒక పేరు ప్రఖ్యాతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా పోతిన మహేష్ని గుర్తుపడుతున్నారంటే జనసేన పవన్ కళ్యాణ్ ఫోటో. ఇప్పుడు ఆ ఫోటో లేదు కాబట్టి ఇక మీదట జనసేన వదిలి వస్తున్న పోతిన మహేష్ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆయనకే కనబడుతుంది అంటున్నారు. దగ్గర పెట్టండి, కెమెరా దగ్గర పెట్టండి. అరే సన్నాసులారా, మీ నియోజకవర్గాలు మీరు ఏం చేశారా? ఇంట్లో పడుకున్నారు కదరా మీరు. నేను రోడ్డు మీద తిరిగా, కేసులు పెట్టించుకున్నా, డబ్బులు ఖర్చు పెట్టుకున్నా. అరే ఎదవల్లారా, మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, వినండి.
నెల రోజుల కిందట సాయి గారు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది మొత్తం ఉండేటువంటి ఇంటి మీద పోలీసులు వస్తే నేనే కదా నా భార్య బిడ్డలు రోడ్డు మీద వదిలేసి రాత్రి 11:30కు ఒక 40-50 మందిని తీసుకొని వెళ్ళా 40-50 మందిని తీసుకొని వెళ్ళా. అది నా సమర్థత, అది నా సమర్థత. ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి నేపథ్యం కలిగినటువంటి నన్ను ప్రోత్సహించారంటే పనిచేసాను కాబట్టి ప్రోత్సహించారు. ఏ తెనాల్లో అన్ని చోట్ల పోటీ చేయొచ్చుగా, అక్కడ ఎందుకు గెలవాలా, భీమవరంలో ఎందుకు గెలవాలా, 175 నియోజకవర్గాలు ఎందుకు గెలవాలా, అసలు 7 జిల్లాల్లో 8 జిల్లాల్లో పార్టీనే లేదు కదా. నన్ను ప్రోత్సహించే బదులు 7-8 జిల్లాల్లో పార్టీని ఎలా నిర్మాణం చేయాలో చూసుకోవచ్చు కదా. ఈ విషయం మీద మాట్లాడకపోయారా? తిరుపతి అసెంబ్లీ సీటు గురించి మాట్లాడంటారా మీరు? అక్కడ హరిప్రసాద్ గారు డాక్టర్ గారు ఉన్నారు, కాపులే కదా, ఆయనకి టికెట్ ఎందుకు ఇయ్యాలా? కిరణ్ రాయలు ఉన్నారు కదా, ఆయనకి ఎందుకు టికెట్ ఇయ్యాలా? అదే కిరణ్ రాయలు మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు, మీరు వాళ్ళ గురించి పొగుడుతున్నారు, మీరు వాళ్ళని పొగుడుతున్నారు. నిన్న నుంచి వాళ్ళ మీ మీద విమర్శలు వ్యక్తపడుతున్నారు. నేను నిస్వార్థ పరుణ్ణి, నిజాయితీ పరుణ్ణి. కొత్త తరం రాజకీయ నాయకులకి భవిష్యత్తు ఉండాలని మాట్లాడుతున్నా. వాళ్ళలా నేను ప్యాకేజీలు తీసుకుని ఉన్నా, లేకపోతే నేనేమో బానిసనా? నేను ఒకటే అడుగుతున్నా, మీకు టికెట్ ఎందుకు ఇవ్వాలా? ఆర్ఎన్ శ్రీనివాస్ అనే చిత్తూరు జిల్లా ఆయన్ని తీసుకొచ్చి తిరుపతిలో కూర్చోబెడితే హరిప్రసాద్ కానీ కిరణ్ రాయలు కానీ మాట్లాడకుండా మీరు ఇంట్లో పడుకున్నారంటే సిగ్గుందా మీకు అసలు? సో ఫైనల్గా చెప్పండి, నిన్నటి వరకు అంటే విమర్శించారు, కామనే. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామనే, పార్టీ ఇటు తిరిగి రావడం పోవడం కామనే. బట్ ఇప్పటి వరకు కూడా మీకు ఇంటి పోరు ఎక్కువైపోయింది జనసేనలో. సో ఇప్పుడు వైసీపీలో కూడా అదే పరిస్థితి, ఎందుకంటే చూసాం మీ మీద ఆరోపణలు ఎక్కువ జనసేన పార్టీ నుంచి ఎక్కువ ఉండేవి పార్టీలు ఉన్నా కూడా. ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. సో మీరు ఎంత ఘాటు విమర్శలు చేశారో అవన్నీ కూడా జగన్ గారు గుర్తుపెట్టుకోవచ్చు, బట్ లోకల్ నాయకులు గుర్తుపెట్టుకుంటారు. మీతో కలిసి నడిచే అవకాశం ఉందా? మీరు వాళ్ళతో కలిసి నడిచే అవకాశం ఉందా? జగన్ గారు మీరు మాట్లాడారు కదా, ఏ హామీ ఇచ్చారు? నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ప్రజల తరపున మాట్లాడాలి, ఆ పనులు ప్రభుత్వమే చేయాలి కాబట్టి ఖచ్చితంగా నేను మాట్లాడా. కొన్ని విషయాల మీద నేను కూడా నిలబడ్డా. ఎందుకు నిలబడ్డా? ప్రజలకు మంచి చేయాలి. ఆ మంచి చేయాల్సింది ప్రతిపక్షంలోనో ప్రజాపక్షం మేము చేయలేం కదా, ప్రభుత్వమే చేయాలి. అందుకనే మాట్లాడా. నాకెవరితో కూడా వ్యక్తిగత ద్వేషం లేదు, వ్యక్తిగత పగ లేదు, వ్యక్తిగత విరోధాలు లేవు. ప్రజల కోసమే పనిచేసి, అందువల్ల నాకు కొంతమందితో విభేదాలు ఉండొచ్చు. కానీ నేను మాత్రం రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేస్తా. దీనికి అందరూ సహకరించాలి. మేము కూడా పూర్తి స్థాయి నిబద్ధతతో పనిచేస్తాం. పార్టీ ఏ విధంగా నిర్దేశం చేస్తే ఆ విధంగా ఖచ్చితంగా పనిచేస్తా. గెలిపే లక్ష్యంగా ముందుకి వెళ్తాం. అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సామాన్యుడికి ఒక పెత్తందారికి, ఒక సామాన్యుడికి ఒక అపర కుబేరుడికి, ఒక సామాన్యుడికి ఒక పెత్తందారికి మధ్య జరిగే ఈ పోరాటంలో మీరందరూ కూడా కలిసి రావాలి. మేము బలంగా నిలబడతాం. నిస్వార్థంగా పనిచేయడానికి మేము ముందుకొచ్చాం. ఆ విధంగానే అడుగులు ముందుకు వేస్తాం. చిన్న మనస్పర్ధలు ఉంటే పెద్ద మనసుతో మీరు కూడా అవన్నీ పక్కన పెట్టాలి. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారే హత్తుకొని దగ్గరికి తీసుకున్నప్పుడు మీరు కూడా ఆ విధంగానే నన్ను చూడాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్. సో ఇది పార్టీ బలోపేతానికి, వైసీపీ పార్టీ బలోపేతానికి అయితే ఖచ్చితంగా పనిచేస్తా అని చెప్పి పోతున్న మహేష్ చెప్తున్నారు. తనపైన విమర్శలు చేసే వారందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆత్మ స్తుతి చేసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇదే పరిస్థితి రేపు రాబోతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ టికెట్ రాని వాళ్ళు కూడా ఎందుకు రాలేదు అని పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాలని కూడా పోతున్న మహేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయకృష్ణతో సాయి, హైడ్రీ మీడియా, విజయవాడ నుంచి.